సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ విదేశాలకు వెళ్ళిపోవడం జరిగింది సార్. దాదాపు ఇంకొక నెల రోజుల పాటు అక్కడే ఉంటారు. అయితే ఈ సెప్టెంబర్‌లో జగన్మోహన్ రెడ్డి గారు లేని ఈ టైంలో వైసీపీ మొత్తాన్ని ఖాళీ చేయాలని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. దీన్ని సెప్టెంబర్ సంక్షోభం అని కూడా ఒక పేరు పెట్టేశారు సార్. మరి ఇప్పుడు వైసీపీ ఖాళీ అయ్యే పరిస్థితి కనిపిస్తుందా? మరి దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా హ్యాండిల్ చేస్తారు? మీరేం చెప్తారు? జగన్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. సిబిఐ కోర్టు ద్వారా ప్రత్యేక అనుమతి తీసుకున్నాడు. సెప్టెంబర్ 3వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ఆయన విదేశాలకు వెళ్ళడానికి పర్మిషన్ తీసుకున్నాడు. బట్ సిబిఐ కోర్టు కొన్ని కండిషన్లు పెట్టింది. అదేంటంటే జగన్ ఫోన్ నెంబరు, జగన్ ఈమెయిల్ ఐడి సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేయాలి. అట్లాగే జగన్ ఏ ఏ రోజు ఎక్కడ ఉన్నాడో కూడా సిబిఐకి చెప్పాలి. సో సిబిఐకి తెలియకుండా ఆయన ఎక్కడంటే అక్కడ తిరగడానికి వీల్లేదు. సో ఆ కండిషన్ అయితే సిబిఐ కోర్టు పెట్టింది. యాక్చువల్గా సిబిఐ వ్యతిరేకించింది జగన్కు బెయిల్ ఇట్లా విదేశాలకు అనుమతి ఇవ్వడానికి వ్యతిరేకించింది. ఎందుకంటే విచారణ చాలా లేట్ అవుతుంది. గత 5 ఏళ్లుగా జగన్ ఎప్పుడు విచారణకు హాజరవ్వలేదు. ఇప్పుడైనా విచారణ వేగవంతం చేయాలంటే జగన్ రెగ్యులర్గా అందుబాటులో ఉండాలి, కోర్టుకు రావాలి అని సిబిఐ వాదించింది. బట్ జగన్ మన ఈరోజు బయలుదేరి వెళ్ళాడు, లండన్ వెళ్ళాడు. లండన్లో 25వ తేదీ వరకు ఉంటాడని చెప్తున్నారు. 25న రిటర్న్ అవుతాడు ఇండియాకని. ప్రధానంగా ఆయన లండన్లో తన కుమార్తె ఉంది, ఆమె దగ్గరికి వెళ్తున్నాడు. ఆమె బర్త్డే ఉంది, అలాగే తను కొంత టైం స్పెండ్ చేద్దామని వెళ్తున్నాడు అంటున్నారు. బట్ ఇన్ని రోజులు లండన్లో వెళ్తే అతని పార్టీని ఇక్కడ కంప్లీట్గా నాశనం చేయడానికి చంద్రబాబు ప్లాన్ చేస్తున్నాడు. జగన్ లేని టైంలో వైసీపీ కంప్లీట్గా మూసేసే విధంగా, దాన్ని క్లోజ్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు అనేది చెప్తున్నారు. దీన్నే సెప్టెంబర్ సంక్షోభం జగన్కి రాబోతుందా అనేది కూడా ఇప్పుడు ఊహాగానాలు మొదలైనవి. సెప్టెంబర్ సంక్షోభం ఎందుకంటారంటే గతంలో ఎన్టీఆర్ పీరియడ్లో ఆగస్టు సంక్షోభం అనేవాళ్ళు. ఆగస్టులో ఎన్టీఆర్ చేశారు రామ్లాల్ గవర్నర్ ద్వారా. అలాగా ఇప్పుడు సెప్టెంబర్ సంక్షోభం రాబోతుందా అనేది అంటున్నారు. అయితే దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఇప్పటికే రాజ్యసభ సభ్యులు ఇద్దరు రిజైన్ చేశారు. మోపిదేవి వెంకటరమణ, బేద మస్తానరావు. మిగతా ఇంకొక 7 మంది పైన వచ్చేస్తారని చెప్తున్నారు. కానీ జగన్ మరి ఏమి చేశాడో తెలియదు. కానీ చాలామంది రాజ్యసభ సభ్యులు మీడియా ముందుకు వచ్చి మేము జగన్తోనే ఉంటాము, జగన్ వల్లే మాకు పదవులు వచ్చాయని చెప్పారు. అయోధ్య రామిరెడ్డి కావచ్చు, ఆర్ కృష్ణయ్య కావచ్చు, పిల్లి సుభాష్ చంద్రబోస్ కావచ్చు, మేడా రఘునాథ్ రెడ్డి కావచ్చు, విజయసాయి రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా మీడియా ముందుకు వచ్చి మేము రిజైన్ చేయట్లేదని చెప్పారు. అది నిజమేనా, లేకపోతే వాళ్ళు అలా ఇంకొక కనీసం ఇంకొక 3-4 రిజైన్ చేస్తారన్న టాక్ వినిపిస్తుంది. ఎవరు రిజైన్ చేసినా కూడా అవన్నీ కూడా తెలుగుదేశం ఖాతాలకు పడతాయి. ఆల్రెడీ మనం నిన్న కూడా చెప్పుకున్నాం, చంద్రబాబు నందమూరి సుహాసినికి ఇస్తున్నాడని. అట్లాగే ఇక్కడ ఎమ్మెల్సీలు దాదాపు 40 మంది వైసీపీ వాళ్ళు జంప్ అవుతున్నారని చెప్తున్నారు. ఆల్రెడీ 3 రిజైన్ చేశారు. బల్లి కళ్యాణ్ చక్రవర్తి, శంకర పద్మశ్రీ, తర్వాత పోతుల సునీత. ఈ 3 కూడా తమ రిజిగ్నేషన్ లెటర్స్ను మండలి ప్రెసిడెంట్, చైర్మన్కి చేశారు. బట్ రాజ్యసభకు రాజీనామా చేసిన వాళ్ళదేమో యాక్సెప్ట్ అయిపోయింది, కానీ మండలిలో ఎమ్మెల్సీలో యాక్సెప్ట్ అవ్వలేదు. ఎందుకు అంటే ఎమ్మెల్సీకి సంబంధించి చైర్మన్ మోసన్ రాజు, ఆయన వైసీపీ అతను. సో ఇప్పుడు అతనైతే ఆమోదించడు అని చెప్తున్నారు. ఆమోదించకపోతే మరి దీని మీద కోర్టుకు వెళ్తారు అని చెప్తున్నారు. ఇది కొంత లేట్ అయ్యే అవకాశం ఉంది. సో ఏదేమైనా ఇప్పటి వరకైతే పెద్ద ఎత్తున వైసీపీ నుంచి వలసలైతే అంత గొప్పగా అయితే లేవు. అంటే జగన్ మరి ఆపగలిగాడు అనేది ఒక వెర్షన్ వినిపిస్తుంది. ఇంకొక వెర్షన్ అసలు జగనే ఎన్డీఏలకి తన రాజ్యసభ సభ్యులను పంపిస్తున్నాడు చంద్రబాబు పద్ధతిలో. చంద్రబాబు గతంలో 4 రాజ్యసభ సభ్యుల్ని బీజేపీకి పంపించి అక్కడ లాబింగ్ చేసుకొని తను ఎలా మళ్ళీ అధికారంలోకి వచ్చాడో, అట్లాగే జగన్ కూడా ఎన్డీఏ కూటమిలోకి కొంతమందిని తన మనుషులను పంపించి ఢిల్లీ స్థాయిలో లాబింగ్ మొదలు పెడుతున్నాడు అనేది చెప్తున్నారు. మరి అది ఇప్పటికిప్పుడు జరుగుతుందని చూడాలి. ఏదేమైనా చంద్రబాబు అయితే కింది స్థాయిలో కార్పొరేటర్ల స్థాయిలో వాళ్ళని ఆల్రెడీ చాలా మందిని చేర్చుకున్నారు.
కొంతమంది మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయిన దృశ్యం కూడా మనం పొంగనూరులో చూసాము. మున్సిపల్ చైర్మన్ ఆయన వెనక్కి వెళ్ళిపోయాడు మళ్ళీ. కొంతమంది కార్పొరేటర్లను తీసుకొని. అది కూడా జరిగే అవకాశం ఉంది. ఏదేమైనా ఈ జగన్ మాత్రమే కాదు, ఇక్కడ రేవంత్ రెడ్డిది కూడా చూస్తున్నాం. రేవంత్ రెడ్డి కూడా బీఆర్ఎస్‌ని ఖాళీ చేసే కార్యక్రమంలో ఉన్నాడు. మళ్ళీ బీఆర్ఎస్ చేరినోళ్ళు మళ్ళీ వాపసి వెనక్కెళ్ళే కార్యక్రమంలో కూడా ఉన్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇవన్నీ మామూలే. జంపింగ్ వీళ్ళు ఫ్రాగ్స్ లాగా, కప్పల్లాగా ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గర జంప్ చేయడం, అక్కడ తాము ఆశించినట్టుగా వీళ్ళకి డబ్బు కావచ్చు, పదవులు కావచ్చు దొరకకపోతే మళ్ళీ వెనక్కి రావడం, ఇవన్నీ చూస్తున్నాం. మామూలుగా ఏంటంటే చంద్రబాబు వీళ్ళ మీద ఫోకస్ చేస్తున్నాడు. దీనివల్ల చంద్రబాబు కూడా ఇంటర్నల్‌గా ఇటు బీజేపీ నుంచి, ఇటు జనసేన నుంచి, ఇటు తెలుగుదేశం కేడర్ నుంచి, నాయకుల నుంచి కొంత అసంతృప్తి కూటమిలో కూడా మొదలైంది. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబుకి ఏ రకంగాను వైసీపీ లీడర్స్‌తో పని లేదు. వాళ్ళు తమ పార్టీలో చేరాల్సిన అవసరం చంద్రబాబుకి లేదు. మరి ఇట్లాంటప్పుడు వాళ్ళని చేర్చుకొని వాళ్ళకి పదవులు ఇస్తా పోతే, ఎందుకంటే ఎవరు కూడా ఊరికే రారు కదా! వాళ్ళకేవో పదవులు ఇవ్వాలి. అవి ఇస్తా పోతే ఇన్ని రోజులు గత 5 ఏళ్లుగా వైసీపీ దాడులను ఎదుర్కొని, అరాచకాన్ని ఎదుర్కొని, పోరాడి జైలుకి పోయి, ఆర్థికంగా నష్టపోయి, ఇవన్నీ కోల్పోయిన చాలా మంది నాయకులు ఇటు బీజేపీలో ఉన్నారు, జనసేనలో ఉన్నారు, తెలుగుదేశంలో ఉన్నారు. వాళ్ళ గతి ఏంటి? వాళ్ళ పరిస్థితి ఏంటి? అన్న ఒక చర్చ మొదలైంది. చంద్రబాబుకి ప్రెషర్ కూడా పెరిగింది. సో, అందుకని ఇప్పుడు మరి చంద్రబాబు దూకుడుగా వెళ్ళి వైసీపీని జగన్ వచ్చే లోపల ఖాళీ చేస్తాడా? లేదు, ఇంతకు ముందంటే ఎన్టీ రామారావు పీరియడ్‌లో అమెరికాకి వెళ్ళిపోతే ఇక్కడ వాళ్ళతో టచ్ అనేది పోతుంది. ఇవాళ అది కాదు. ఇవాళ కమ్యూనికేషన్ సిస్టమ్ అనేది డెవలప్ అయింది కాబట్టి రోజు ఖచ్చితంగా జగన్ అందరితో టచ్‌లో ఉంటాడు. వీడియో కాన్ఫరెన్స్‌లు జరుగుతాయి. కాబట్టి జగన్ ఓన్లీ ఫిజికల్ డిస్టెన్స్ తప్ప ఈ జగన్ లండన్‌లో ఉన్నంత మాత్రాన తనకేదో తెలియకుండా ఇక్కడ గూడు పటాన్ని చేసేయొచ్చు అనుకునేది పాతకాలపు టెక్నిక్ తప్ప అదేమీ కాంటెంపరరీగా పనికిరాదు ఇవాళ. ఇవాళ ప్రపంచం గ్లోబల్ విలేజ్ అయిపోయింది. కమ్యూనికేషన్ పెరిగిపోయింది. ఎక్కడి నుంచైనా మనం రిమోట్‌గా ఆపరేట్ చేయొచ్చు. వర్క్ ఫ్రమ్ హోమ్ అనే కాన్సెప్టే మనకు ఒకప్పుడు తెలీదు. అది నమ్మేవాళ్ళు అసలు ఇలాంటిది ఉంటదని కూడా ఊహకు కూడా అందలేదు. ఇవాళ ఎవరి ఇళ్లల్లో వాళ్ళు కూర్చొని ప్రపంచవ్యాప్తంగా పనిచేసేస్తున్నారు. కాబట్టి ఈ కాలంలో జగన్ లండన్ పోయినంత మాత్రాన సెప్టెంబర్ సంక్షోభం వచ్చేస్తది అనే ఊహాగానాలకి పెద్దగా విలువ లేదు. ఎందుకంటే జగన్ లండన్‌లో కూర్చొనున్న ఆయన డైలీ అక్కడ మాత్రం డైలీ ఏం చేస్తాడు అతను? సో, డైలీ అతను కాన్ఫరెన్స్ కాల్సు, ఇక్కడ వాళ్ళతో టచ్‌లో ఉండడం, ఏం జరుగుతుంది, తను అక్కడ గైడ్ చేయడం, ఇవన్నీ తను అక్కడ నుంచి చేస్తాడు. ఎవరితో మాట్లాడాలన్నా తను అక్కడి నుంచి వీడియో కాల్స్‌లో వాళ్ళతో మాట్లాడొచ్చు. వాళ్ళని కన్విన్స్ చేయొచ్చు, గైడ్ చేయొచ్చు. అట్లాగే ఇవాళ ప్రత్యేకంగా కాన్ఫిడెన్స్‌గా కూడా ఎక్కడికి ఎవరు ట్రేక్ చేయకుండా కూడా మాట్లాడే శాటిలైట్ ఫోన్ల దగ్గర నుంచి అనేక వ్యవహారాలు ఇవాళ అందుబాటులోకి వచ్చాయి కమ్యూనికేషన్ సిస్టమ్. అలాగా కూడా వాళ్ళు ప్రైవేట్‌గా కూడా గైడ్ చేసే అవకాశం ఉంది. కాబట్టి జగన్ ఏదో లండన్‌కి వెళ్ళగానే ఇక్కడ సెప్టెంబర్ సంక్షోభం వచ్చేస్తదనేది తెలుగుదేశం మీడియా రాస్తుంది తప్ప అది జరగడం అనేది అంత ఈజీ అయితే కాదు. చంద్రబాబు కూడా అంత దూకుడుగా వెళ్తాడని అయితే ఇప్పుడు ఎవరు అనుకోవట్లేదు. ఎందుకంటే చంద్రబాబు ముందు అనేక సమస్యలున్నాయి. కొత్తగా కరువొచ్చింది. దాని నుంచి వరదలొచ్చాయి. ఆ వరదల్లో ఒక పక్క వరదలు, ఇంకొక పక్క రాయలసీమ ఈ ఏరియాలో కరువు కూడా ఉంది. తగినంత వర్షాలు లేవు. సో, అతివృష్టి, అనావృష్టి అనేది ఇప్పుడు బాధిస్తుంది. ఆల్రెడీ చంద్రబాబు హామీలు ఇవ్వకుండా ప్రజలకి ఇవ్వాల్సిన డబ్బులు కావచ్చు, ఇతర గ్యాస్ సిలిండర్ కావచ్చు, నిరుద్యోగ భృతి కావచ్చు, ఇలాంటిది ఇవ్వకపోవడం వల్ల ఆల్రెడీ వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారు. ఇప్పుడు ఈ కరువు అండ్ వరదలు ఈ 2 యాస్పెక్ట్‌లు కూడా ప్రజల్ని చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ఈ కాంటెక్స్ట్‌లో చంద్రబాబు ఇవన్నీ పక్కన పెట్టి ఒక పక్క ఉద్యోగుల మీద రెవెన్యూ తీర్చుకోవడం, రెండో వైపు వైసీపీని ఖాళీ చేసేయడం మీద కేంద్రీకరిస్తే ఆ మేరకు చంద్రబాబు కూడా ప్రజా వ్యతిరేకత అనేది బలంగా పెరుగుతుంది. కాబట్టి నేను అనుకోవడం జగన్ ఒక 20 రోజులు లండన్‌లో ఉన్నంత మాత్రాన వైసీపీ ఖాళీ అయిపోతుంది అనుకునేది దూరమైంది. థాంక్ యూ సో మచ్.